కృష్ణా జిల్లాలోని చల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 4 పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి స్టేషన్ భవనంతో పాటు బయట ఉన్న వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పోలీసులు బయట నుంచి స్వాధీనం చేసుకున్న బాణాసంచాను వేరే ప్రాంతానికి తరలిస్తుండగా ఈ పేలుడు సంభవించినట్లు ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఎస్ఐతో పాటు 6 సిబ్బంది గాయపడగా వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉందన్నారు. క్షతగాతులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. స్టోరేజ్ యూనిట్స్ ఎవరు నడుపుకుంటున్నారు, ఎవరెవరి దగ్గర అయితే అనాథరైజ్గా బాణాసంచా నిల్వ చేసుకుంటారో వాళ్ళని అందరినీ కూడా చెక్ చేసి వాళ్ళ దగ్గర అనాథరైజ్గా స్టోర్ చేస్తున్న బాణాసంచాన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ డ్రైవ్లో సీజ్ చేసినంతా కూడా స్టేషన్లో పెట్టకుండా బయట స్టోరేజ్ ఉంచారు స్టేషన్. అయితే కోర్టులో దానికి సంబంధిత ప్రొసీజర్ ప్రకారం పేపర్స్ ఫైల్ చేసి దాని ముందు కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ బాణాసంచాన్ని డిస్పోజ్ చేయడానికి బయటకు తీసిన క్రమంలో ఈ అన్ఫార్చునేట్గా ఈ బ్లాస్ట్ అనేది జరగడం జరిగింది. ఇది ఆ బాణాసంచా లోపల ఉన్న కొన్ని రకాల మందులు ఇంటర్నల్గా రియాక్ట్ అయ్యి ఈ విధంగా బ్లాస్ట్కి కారణమయ్యాయని చెప్పి మాకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ బ్లాస్ట్లో మా వాళ్ళు దాదాపు 6 వరకు ఇంజరీ అవ్వడం జరిగింది. వీళ్ళ 3కి తీవ్రమైన గాయాలు, 3కి సాధారణ గాయాలు అయ్యాయి. సాధారణ గాయాలు అయిన వారందరూ కూడా చల్లపల్లి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన గాయాలైన వారందరికీ ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి మేము విజయవాడకి తరలించడం జరిగింది. వీరందరికీ కూడా సరైన వైద్యం అందుతుంది. ప్రభుత్వం నుండి సీనియర్ ఆఫీసర్స్, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా సీఎం కూడా దీని గురించి అడిగారు. వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూని మానిటర్ చేస్తూ బెటర్ ట్రీట్మెంట్ కోసం అక్కడ హాస్పిటల్ కూడా మేము కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇది మేమంతా కలిసి ప్రస్తుత ఫోకస్ వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ మీద ఫోకస్ చేస్తాం. అందుకనే కదా స్టేషన్లో పెట్టలేదు. ఓకే, థ్యాంక్ యూ.